హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరవ్ మామ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకి న్యూ రెసిపీతో వచ్చేసాం. ఈరోజు మనం పప్పయ్యతో చేసుకుందాం జామ్. పప్పయ్య జామ్, పప్పస్కాయ జామ్. సో చూడండి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్. ఏమీ అవసరం లేదు, ఘీ అండ్ చీనీ, 2-3 యాలక్స్ అండి, అంతే, ఇంకేం అవసరం లేదు. ముందుగా మనం చీనీని మిక్సీ చేసుకుందాం. ఒకవేళ మీరు మిక్సీ చేసుకోకపోయినా పర్లేదు, బట్ త్వరగా అవుతుంది అనేసి నేను మిక్సీ చేసుకుంటున్నాను. అదర్వైజ్ నార్మల్గా మనం పెట్టుకున్న అయిపోతుంది. 3 యాలక్ పళ్ళు తీసుకున్నాను, ఇలైచీస్. అందరూ ఈరోజు మార్గశిర గురువారం చేసుకున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు అందరూ ఆనియన్ లేకుండా తింటారు. సో అందుకే ఏ డిషెస్ చేయలేదు, ఓన్లీ ఫర్ జామ్కి వచ్చేసాం. ఈ జామ్ సేమ్ మార్కెట్లో దొరికినట్టే ఉంటుంది. ఇప్పుడు మనం మిక్సీ చేసేద్దాం. మిక్సీ అయిపోయింది. ఇప్పుడు మనం పప్పయ్యాస్కి కట్ చేసుకుందాం. సేమ్ మనకి మార్కెట్లో ఫ్రూట్ జామ్ ఉంటుంది కదండి, అలానే ఉంటుంది సేమ్. అందరూ ట్రై చేయండి. యాక్చువల్లీ పిల్లలు పప్పయ్య అంటే తినరు. సో మనం ఇలా చేసిస్తే బ్రెడ్స్తోని చపాతీతోని స్కూల్కి టిఫిన్స్ కట్టొచ్చు. సో పిల్లలు తింటారు. సో హెల్దీ కూడా కాబట్టి ఇది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. సో అందరూ ట్రై చేయండి ఒకసారి, అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ముందుగా మనం అన్నీ కట్ చేసేసుకుందాం. నేను తొక్కలు తీసి కడిగేసుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పెడదాం. యాక్చువల్లీ మిక్సీ చేయకపోయినా పర్లేదండి, కొంచెం టైం టేకింగ్ పడుతుంది, వీడియో ప్రాసెస్ పెద్దదైపోతుంది అని నేను మిక్సీ చేసేస్తున్నాను. అదర్వైజ్ మనకి మిక్సీ అక్కర్లేదండి, నార్మల్గా అయిపోతుంది. సో మనం ఫస్ట్ ఇవి మిక్సీ చేసేసుకుందాం. ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం, జస్ట్ ఫర్ కొంచెం. సో మనకి సాల్ట్ వేస్తే కొంచెం టేస్ట్ వేరేగా ఉంటుంది. సో అందుకని మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ప్యాన్ తీసుకుందాం, కళాయి తీసుకుందాం. కళాయి వేడైన తర్వాత మనం ఘీ వేసుకుందాం. ఇప్పుడు మనం ఘీ తీసుకుందాం. దీనికి కొంచెం ఘీ ఎక్కువే పడుతుందండి. సో మంచి గుమగుమలాడుతూ అవుతుంది. అండ్ ఇది మనం స్టోర్ కూడా చేసుకొని ఉంచుకోవచ్చు. ఒక 20 days అలా ఉంటుంది. సో అందరూ ట్రై చేయండి. ఇప్పుడు మనం ఈ మిక్సీ చేసుకున్నాం కదా, ఇది ఇందులో వేసేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకోవాలండి, వాటర్ పోయినంత వరకు అలా కలుపుతూనే ఉండాలి. అదర్వైజ్ అడుగు పట్టేస్తుంది. అండ్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయండి, లేకపోతే అవన్నీ తుల్లుతాయి అన్నమాట, చాలా జోరికి తుల్లుతుంది. సో మనం అలా కలుపుతూనే ఉండాలి. ఇదే లాంగ్ ప్రాసెస్ అండి. అందులో వాటర్ పోయినంత వరకు మనం అలా కలుపుతూనే ఉండాలి. సో ఈరోజు ఆరవ్ ఉన్నాడు కాబట్టి చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం అలా కలుపుతూ ఉండాలి వాటర్ పోయినంత వరకు. ఇదే కొంచెం లాంగ్ ప్రాసెస్ అండి. మొత్తం అంతా సిమ్లో పెట్టుకొని చేయాలి. దీంతో మనం ఇంకా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు పప్పయ్యతో. సో ఇలా మనం చేస్తే పిల్లలు హ్యాపీగా తినేస్తారు. వాళ్ళకి తెలియదు కదా పప్పయ్య అని. అదర్వైజ్ మనం కట్ చేసి ఇస్తే చాలామంది పిల్లలు తినరు. సో ఇలాగ మనం కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుందండి. చూడండి మంచి కలర్తో చాలా బాగా వస్తుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మనం గ్రైండింగ్ చేసుకున్నాం కదా చీనీ అండ్ యాలక్ పళ్ళు పౌడరు, ఇది మనం వేసుకుందాం. కొంచెం వేసుకొని కలుపుదాం.
బికాస్ పపాయ ఆల్రెడీ తీగానే ఉంటుంది. సో కొంచెం చూడండి ఎలా తులుతుందో. సో కొంచెం క్వాంటిటీ వేస్తూ మనం ట్రై చేద్దాం. కొంచెం కలుపుకుందాం, లేకపోతే ఉండల్లా అయిపోతుంది. సో ఇది మనం బాగా కలుపుకోవాలి. చూస్తున్నారా ఎలా తులుతుందో. సో కొంచెం జాగ్రత్త, ఫేస్ దగ్గరగా పెట్టికండి, కొంచెం దూరంలో ఉండే చేయండి. మనం సైడ్దంతా తీస్తూ చేయాలి, లేకపోతే అంటేస్తుంది మొత్తం. సో బాగా కలుపుతూ ఉండాలి. మళ్ళీ నేను ఇంకొంచెం యాడ్ చేస్తాను. ఇప్పుడు కలుపుతూ ఆ టెక్స్చర్ మూట అయినంత వరకు చేసుకోవాలి. అందరూ చూస్తున్నారు వీడియోస్, బట్ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్. ఈవినింగ్ అయితే నా టోన్ అంతా పోతుంది బికాజ్ ఆఫ్ ఆరవ్తో అరిసి. ఇంకా మనం అలా కలుపుతూనే ఉండాలి. ఒకవేళ మనం మిక్సీ చేయకపోతే నార్మల్గా పీసెస్ వేసుకున్న అవుతుంది. అప్పుడు మనం లాస్ట్లో యాలకుల పౌడర్ వేసుకోవాలి. నేను మాత్రం ఇప్పుడే వేసేసాను, ఒకసారి గ్రైండింగ్ అయిపోద్దని. చూడండి టెక్స్చర్ మూట అవుతుంది, బట్ మనం ఇంకా కలుపుకోవాలి. మొత్తం అంతా ముద్దగా అవుతుంది. కొంతసేపు మనం మూత పెట్టేసుకుందాం, అది ఎక్కువగా తులుతుంది. ఓన్లీ ఫర్ 2 to 3 minutesేనండి, చూస్తూ ఉండాలి. అదర్వైజ్ అంతా అంటేస్తుంది, అడుగు పట్టేస్తుందా, వేస్ట్ అయిపోతుంది. యువాన్ ఆరవ్ చాలా డిస్టర్బెన్స్, అంటే చాలా డిస్టర్బ్. ఇప్పుడు మనం అలా కలుపుతూనే ఉండాలి. మళ్ళీ కొంతసేపు మూత పెట్టుకుందాం, ఒక 2 minutes. సో మనం ఇంకొంతసేపు అలా మూత పెట్టుకుందాం. చూడండి టెక్స్చర్ మూట అవుతుంది, బట్ ఇంకా అవ్వాలి. మీలో ఎవరైనా ఇలా చేశారా ఎప్పుడైనా పపాయాతో జామ్? సో ఒకవేళ చేస్తే నాకు కామెంట్ చేయండి. మనం ఆల్రెడీ ఘీ వేసాం కాబట్టి చాలా మంచి వాసనతో గుమగుమలాడిపోతుంది రూమ్ అంతాను. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మనం బ్రెడ్కి రోస్ట్ చేసుకొని పెడితే ఇంకా బాగుంటుంది. ఇదేనండి చాలా లాంగ్ ప్రాసెస్, మనం కలుపుతూ ఉండాలి. కొంచెం కూడా వదిలేసామంటే అదంతాను అంటేస్తూ ఉంటుంది. మా యువాన్ చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. వాడికి యూట్యూబ్ ఎనీ టైం వేయాలి, బట్ మా వీడియోస్ చూడ్డు. చూడండి ఎంతసేపు కలపాల్సి వస్తుందో. మీకు చూపించాలని నేను ఎడిట్ చేయలేదండి, అలా వదిలేసాను. ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం. యాక్చువల్లీ మీరు ఎల్లో ఉంచుకున్నా పర్వాలేదండి, బట్ పిల్లలకి తెలిసిపోతుంది కదా, సో అందుకని నేను కలర్ వేశాను. అది మీ చాయిస్. పిల్లలకి ఆరెంజ్ ఫ్లేవరు అలా నచ్చిందంటే మీరు ఎల్లోగే ఉంచుకోవచ్చు. ఇది ఆరెంజ్ ఫ్లేవర్లో వచ్చింది, సో పిల్లలకి తెలిసిపోతుంది అనేసి నేను రెడ్ కలర్ వేసాను అన్నమాట. చూడండి ఇప్పుడు మంచి కలర్ వచ్చింది అండ్ మోటా థిక్ కూడా అయ్యింది. అయిపోయినట్టండి.
ఇంకొంతసేపు చేసుకుంటే చాలు. అది మీ చాయిస్ అండి, కలర్ వేసుకోవడం వేసుకోకపోవడం. నేను కలర్ వేసాను. సో మనకి సేమ్ మార్కెట్లో ఉన్నట్టే ఉంటుంది, పిల్లలు తినేస్తారు అనేసి. ఇప్పుడు కలర్ మారిందంటే ఇది ఏ ఫ్లేవర్ ఇవి అవి అడుగుతారు. ఇదైతే మనం ఫ్రూట్ అని చెప్పేయవచ్చు. చూడండి టెక్స్చర్ ఎంత మోటాగా ఉందో. ఇది మనం కొంచెం చల్లారాక బాటిల్లో తీసి సేవ్ చేసుకోవచ్చండి. 1 మంత్ ఉంటుంది కన్ఫామ్. ఇగోటండి అయిపోయింది. చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో. మీరు కొంచెం వేసేటప్పుడు కొంచెం షుగర్ చెక్ చేసుకొని వేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు ఇంకొంచెం మనం ఘీ వేసుకుందాం, ఫైనల్ టచ్. అప్పుడు మనకి చాలా మంచి స్మెల్తో చాలా బాగుంటుంది. ఇందులో మీరు కాజు వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం బట్టి ఉంటుంది. నేను మార్కెట్లో దొరికినట్టు చేశాను, సో అందుకే నేను డ్రై ఫ్రూట్స్ అవి ఏమీ వేయలేదు. కాజు కిస్మిస్ ఒకవేళ మీ పిల్లలు తింటారు అంటే మీరు అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. అండ్ ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి న్యూగా వచ్చిన వాళ్ళు. ఒకవేళ మీకు నచ్చితే వీడియోస్ షేర్ చేయండి. అయిపోయిందండి. మనం ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఒక్క 1 మినిట్ మూత పెట్టేద్దాం. కొంచెం చల్లగయ్యాక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాం. అయిపోయిందండి. చూడండి మాకు రూమ్ అంతా ఫుల్ ఘీ స్మెల్ వచ్చేసింది. సో అందరూ తప్పకుండా ట్రై చేయండి అండ్ కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. అసలు వాటర్ యాడ్ చేయకండి, వాటర్ యాడ్ చేస్తే పోయే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. మీరు కొంచెం చల్లగా అయ్యాక మీరందరూ బాటిల్లో సేవ్ చేసి ఉంచుకోండి. సో పిల్లలకి బ్రెడ్ అవన్నీ ఇచ్చేటప్పుడు బాగుంటుంది. అయిపోయిందండి గుమగుమలాడే పపాయ జామ్. అందరూ కూడా ట్రై చేయండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. సో అందరూ తినండి. పపాయ జామ్ ఈజ్ రెడీ. ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.